హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పూతలపట్టు చిత్తూరు జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,15,183 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంఎస్ బాబు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. కారణం టీడీపీ వైసీపీ పార్టీలు రెండు పోటాపోటీగా నువ్వా నేనా అంటూ ఎన్నికల బరిలో తేల్చుకునేందుకు సిద్ధం అవ్వటమే. అందుకే ఈ నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి రవి టీడీపీ అభ్యర్థి ఎల్ లలిత కుమారిపై పోటీ చేసి 951 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి ఎల్ లలిత కుమారిపై పోటీ చేసి 902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు టీడీపీ అభ్యర్థి ఎల్ లలిత కుమారిపై పోటీ చేసి 29,163 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ బాబుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.